వెంకట్ నాయక్ గారు, మన ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో 9 నెలల నుంచి కూడా విచారణ అయితే కొనసాగుతోంది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ 9 నెలల లోపు కూడా పాటు ఇప్పటికే కేటీఆర్ అన్నట్టు 3 సార్లు కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఇటు మళ్ళీ ప్రాసిక్యూట్ చేసేందుకు కూడా గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతోంది, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చు? మేడం, మీకు కోటేశ్వరరావు గారికి నమస్కారం. మేడం ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాని దారి మళ్లించి ఒక సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ని వ్యతిరేకంగా, ఆర్బీఐ నామ్స్కి వ్యతిరేకంగా ఇక్కడ ఒక పద్ధతి పాడు అనేది లేకుండా అడ్డగోలుగా నిధులు మళ్లించి ఒక మంత్రి హోదాలో నేను నిధులు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే మన ఔన్నత్యం ఉందో దాన్ని పెంచడం కోసం నేను ట్రై చేసిన అని చెప్పి గప్పాలు కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేటీఆర్ గారు కానీ. నేను ఒక మాట స్పష్టంగా అడిగే ప్రయత్నం చేస్తున్నా మేడం. తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యం కోసం ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఒక బాధ్యత మంత్రి, బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా పైసలు పంపిస్తా అంటే ఎవరి సొమ్ము కోసం, ఎవరి సొమ్ము అనుకొని పంపించారు, ఎందుకని పంపించారు? అది కదా మెయిన్ ఇంపార్టెంట్. అవినీతి జరిగిందా జరగలేదన్న అంశం మేము చెప్పడం కంటే ఏసీబీ ఇంకా గవర్నమెంట్కి నివేదిక అందించింది. అది ఇంకా ఆ రూపంలో చెప్తేనే బాగుంటుంది మేడం. కానీ వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకో ప్రయత్నం కూడా చేసింది ఏంటంటే ఒక తప్పును కప్పుపుచ్చడం కోసం ఇంకో తప్పును చేసింది. అది ఎట్లా చేసిందంటే జాన్సన్ అనేది ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ ఏది మన ఇలాంటి విషయాల మీద రిపోర్ట్లు ఇస్తుందని చెప్పి ఒక ఫేక్ రిపోర్ట్ని తయారు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్ రేస్ పెట్టడం వల్ల దాదాపు 700 కోట్ల బిజినెస్ జరిగింది. ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశం ఏదైతే మన ఛార్జ్ ప్రధానంగా ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జరిగినా కూడా దాని జవాబుదారిగా ఒక ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఆ ఫేక్ మ్యాగజైన్ ద్వారా ఫేక్గా బడ్జెట్ వచ్చిందని క్రియేట్ చేసి అదే ఫేక్ని మళ్ళీ ప్రచారం చేసి కేటీఆర్ గారు దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అరవింద్ గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మన ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు ఏసీబీ విచారణ చేయడం జరిగింది. ఏదో మామూలుగా బ్లడ్ పీసు కేసు, ఈ కేసు, ఆ కేసు అన్నారు కదా. అంటే ఒక ఏసీబీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధంగా దాన్ని ఒక విచారణ పేరుతో మేము చేస్తున్నప్పుడు అంటే నిజ నిర్ధారణ ద్వారా తన యొక్క పాతిపత్యాన్ని, తన యొక్క గొప్పతనాన్ని అక్కడ పోయి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ బ్లడ్ పీసు కేసు, ఈ కేసు అని చెప్పి దాన్ని ఎగదాలు చేయాల్సిన అవసరం ఏముంది? దీన్ని బట్టి కేటీఆర్ గారి అహంకారం ఇక్కడ కనబడుతుంది. తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం మాత్రమే కాకుండా అదే తెలంగాణ సొమ్మును ఎట్లా పడితే నేను అట్లా ఖర్చు చేస్తానని చెప్పి ఏసీబీల మీద, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం కేసు విషయంలో అదే మాట, విద్యుత్ కమిషన్ విషయంలో అదే మాట, ఈ కార్ రేస్ విషయంలో అదే మాట, లేకపోతే మిగతా ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వం అనేది ఏ పని చేసినా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తుందని మాత్రం అంటున్నారు. మేడం ఒక మాట, తెలంగాణ రాష్ట్ర ఖజానాకి కస్టోడిగా ఉండాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. కాబట్టి అవన్నీ కక్కించాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం మేడం. దాంట్లో రాజకీయ కక్ష ఏముంది మేడం? రాజకీయ కక్ష ఎప్పుడూ అయిపోయింది. ఏ రోజైతే వాళ్ళని తెలంగాణ ప్రజలు 2023 ఏది మన నవంబర్ 30వ తారీఖున ఫామ్ హౌస్కు పరిమితం చేశారో ఆ రోజునే రాజకీయ కక్ష అయిపోయింది. ఇంకా రాజకీయ కక్ష మీద ఏం చూపిస్తాం మేడం? చచ్చిన పాముని ఎన్నిసార్లు చంపుకుంటూ కూర్చుంటాం? మాకు పనిపాటు ఉండదా మేడం? మేము ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేము వాళ్ళ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తున్నాం. ఇంకా వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపు ఏముంది? వాళ్ళలోనే ఏది దోచుకున్న సొమ్ములు ఎట్లా పంచుకోవాలని చెప్పి వాళ్ళ కూడా మొత్తం వాళ్ళ పంచాయతీని మొత్తం బయటకు తీస్తున్న సందర్భంలో ఇంకా మేము చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటే మాట చెప్తున్నాం, తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎమోషనల్గా డ్యామేజ్ చేసి తెలంగాణ ప్రజల దగ్గర మళ్ళీ విక్టిమ్ కార్డు వాడాలన్న ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ మానుకోవాలి. దాన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మానుకోవాలి. అదేవిధంగా ఏది మొక్కల పేరుతో సంతోష్ రావు, భూముల పేరు మీద ఈయన, అదేవిధంగా మన నీళ్ళ పేరు మీద హరీష్ రావు గారు, ఇలా ఎవ్వరు పడితే వాళ్ళు ఎట్లా పడితే వాళ్ళు తెలంగాణ వనరులను దోచుకున్న తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఏదో కొత్తగా విక్టిమ్ కార్డు వాడతా అంటే తెలంగాణ ప్రజలు గ్రహించరు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయరు మేడం. ఒకటి స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్తుంటే ఏం చెప్పినట్టు అవినీతి జరిగిందని చెప్పి నమ్ముతున్నామని చెప్తున్నారు. ఇలాంటి భేదాలు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వ్యవహారాల మీద ఆ రోజు నుంచి కొంత చించుకుంటూ ఉన్నారు. ఈరోజు మేము ఏదో కొత్తగా చేసేది కాదు కదా. ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. కాళేశ్వరం మీద
ఏది కమిషన్ ఏర్పాటు చేయాలి, వీటి అన్నిటి అంశాల మీద కమిషన్ ఏర్పాటు చేయాలి. అవినీతి జరిగిందని చెప్పడం మాత్రమే కాదు, దాన్ని నిరూపించి బయట పెట్టగలగాలి. అప్పుడే తెలంగాణ ప్రజల దగ్గర దోషులను నిలబెట్టినట్టు అవుతుంది, దాంతో విధంగా బాధ్యత ఇచ్చిన తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి చెప్తుండే. ఈరోజు మేము చేస్తున్నాం, మా చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నాం. ఎందుకు దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది? కాబట్టి ఒకటైతే చెప్తున్నాం మేడం, ఇక్కడ రెండు ప్రధాన అంశాలు వైలేట్ అయింది. ఆర్బీఐ నామ్స్ వైలేట్ అని, సెక్రటరీ బిజినెస్ రూల్స్ వైలేట్ అని. ఈ వయలేషన్ మీద కనుక 100% కనుక దీని మీద ఈ యాంగిల్లో కనుక పోతే మాత్రం 100% ఏది వాళ్ళ అవినీతి చిట్టా మొత్తం బయటపడుతుంది. అదేవిధంగా మీరు చూడండి మేడం, ఆర్బీఐ మా కళ్ళు గప్పి ఈ నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్లించిందని చెప్పి మేము దాన్ని నిఘా పెట్టలేదు మేడం. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేసింది మేడం. ఫైన్ ఎప్పుడు వేసింది? మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. వేసినప్పుడు 100% దాన్ని ఒక సుమోటోగా తీసుకునే రైట్ మాకు ఉంటుంది కదా మేడం. రైట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన దౌర్భాగ్య పనికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన దౌర్భాగ్య పనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కట్టాలా మేడం? అవసరం ఏముంది మేడం? ఎవడబ్బా సొమ్ము అని చెప్పి ఇట్లా దారి మళ్లించుకుంటూ కూర్చుంటారు మేడం? మాకు అర్థం కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము మేడం అది. మీరు అనుకోవచ్చు 50 కోట్లే కదా, 60 కోట్లే కదా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ₹1,00,000 ఇంపార్టెంటే మేడం. ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాం మనం. ఏది ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడూ కోల్పోయినాం. కేసీఆర్ గారి రైట్. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, ఒక్క నిమిషం. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఆర్థిక క్రమశిక్షణ కోల్పోయినాం. ఇప్పుడు రూపాయి గల్ల గురుగులో మనం ఎట్లయితే పైసలు పోగు చేసుకుంటూ అట్లా చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్క